మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలు ఉండవు. అవును. టోల్ ప్లాజాలు వసూలు చేయడం అనేది ఇంక ఉండదు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుతం హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలనైతే ప్రకటించారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్కు సంబంధించి తమ శాఖ రెండో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2018-19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా 2021లో ఫాస్టాగ్లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గరలో పీక్ అవర్స్లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికల పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది. అందువల్ల రానున్న రోజుల్లో ఇక టోల్ ప్లాజాలు అయితే ఉండవన్నమాట. టోల్ ప్లాజా లేకుండా ఆటోమేటిక్గానే రికగ్నిషన్ చేసుకొని ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి రన్నింగ్లోనే. సో ఇది టెక్నాలజీ మనకు వచ్చే మార్చి కల్లా రాబోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని